హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని ప్రత్యక్షతను చూచి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్నారు హోసన్నా గాస్పెల్ సెంటర్ దైవజనులు శ్రీ కొడాలి మోజెస్ గారు. సృష్టికర్త, అద్భుతములు చేయవాడు, సజీవుడై నేడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. వేరింక్లక్ హోసన్నా పరిచర్య ద్వారా ప్రసారమవుతున్న సువార్త దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మోజెస్ అయ్య గారి వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఆ యేసు క్రీస్తు యొక్క త్యాగం ఏంటి? ఆ త్యాగం ధనవంతుడయుండియు మానవాళి దరిద్రాన్ని విడిపించడానికి దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రుడై ఆ త్యాగంలో నుంచి మనల్ని ధనవంతుల్ని చేస్తున్నాడు. పేదల దగ్గరికే వస్తాడు యేసు ప్రభు, అక్కడికి గుడెల్లోకే వెళ్తాడు యేసు ప్రభు. కొంతమంది దీర్ఘాలు, నీకు అన్నీ ఉన్నాయి కానీ నీకెందుకు? ఏమీ లేనాళ్ళు ఉన్నాళ్ళగా చేయటానికి అక్కడికే వెళ్తాడు ఆయన. నువ్వు కూడా ఏమీ లేకుండా అయిపోయిన రోజు నీ దగ్గరికి వస్తాడు మళ్ళీ. ఆయన త్యాగములో ఉన్న కృప. హల్లెలూయా. కనుక ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఎంత దేవుని కొరకు త్యాగం చేసుకుంటాడో అంత కృప. 25 సంవత్సరాలుగా ఈ సహవాసాన్ని జీరోతో ప్రారంభించి 25 సంఘాలుగా ఆశీర్వదించడానికి కారణం ఆ త్యాగములో నుంచి వచ్చిన దేవుని కృపే. కానీ మా కష్టము కాదు, మా ప్రయాస కాదు, మా భక్తి కాదు. ఆ మహాదేవుని యొక్క మాదిరి, ఆ త్యాగం ఇంకా ఇంకా ఇంకా. మొన్న ఒక తల్లి నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటా, అయ్యా అయ్యా నా కొడుకు బతికితే, సౌబతుకుల్లో ఉన్న నా కొడుకు బతికితే పొరపాటును కూడా ఇక నేను కానీ మా మనవరాలు కానీ మా కుటుంబంలో కానీ బంగారం వెండి రానివ్వయ్యా అంది. రానివ్వనయ్యా, అది అంతా దేవుడికి ఇచ్చేస్తాను అంటే ఒక జబ్బు పెట్టి కొంపలో ఆ జబ్బు ద్వారా నీకు కన్నీళ్లు పెట్టించి ఈ ధనమంతా ఓడగొట్టి, మొత్తం ఓడగొట్టి ఊడిచిపెట్టి త్యాగం చేయించి అప్పుడు కృపనివ్వాలనా? అదేదో అప్పుడే అయిపోయాయి. అందరూ అడ్డుపోతున్నారు, మనం ఇటెందుకు అనుకుంటే పోయే ఈ బాధల నుండే కాదు. అయినా నేను అన్నాను, నీ బంగారం కావాలా మా ప్రభుకేమన్నా? అసలు అవన్నీ మా దేవుడు ఇచ్చినవి కదా నీకు అన్నా. నీ బంగారం నా దేవుడు తినడో, నిలువు దోపిడీలు దేవుడు కాదు. 25 ఏళ్ళు నిలువెల్లా దోపిడీ చేసుకొచ్చా 25 ఏళ్ళు నా జీవితంలో. కానీ ఈ రోజున 63 ఏళ్ళు వచ్చినా ఆ 25 ఏళ్ళ నాడు ఉన్న 25 ఏళ్ళ నాడు కూడా లేదు నా బ్రతుకులో ఈ కృప, ఈ బలం. కృప పొందిన వారి అన్నిటికీ దేనికి భయపడకుండా చేస్తాడు దేవుడు. ఆ కృప మీ ఇంటిలోకి వచ్చును గాక, ఆ కృప మీ గ్రామంలోకి వచ్చును గాక. ఆ దేవుని కృప గండు పిల్లిలాగా ఇట చూస్తూ ఉంటారు, కదిలికే ఉండదు కొందరికి. అంటే వాళ్ళకి కృప లేదు. గాంధీ బొమ్మలు అన్నమాట. కృప లేదు. కృప ఉంటే ఆ పరవశం వేరు, ఆ ఆనందం వేరు. మరియా అనుభవించింది అది. హల్లెలూయా. మరియా, నీవు భయపడవద్దు, దేవుని వలన కృప పొందావు గనక ఆ కృప నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. మనతో మాట్లాడుతున్నాడు. రెండోది, నువ్వు దేవుని వలన కృప పొందావు గనక ఆయన త్యాగం నీకు కృపగా మారి నిన్ను దరిద్రతలో నుంచి అంచెలంచెలుగా విడిపించి, యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే లేనితనం, దరిద్రత కలుగదు అన్నాడు. అదే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపని నువ్వు పొందిన కొలది, దేవుని కొరకు నిన్ను నీవు త్యాగం చేసుకున్న కొలది,
దేవుని వాక్యము చేత నీవు నడిపించబడిన కొలది నీ ఇంట్లోకి వచ్చేస్తుంది దేవుని కృప. నీ ఇంట్లో దరిద్రతను పో అని గద్దిస్తుంది. శాపమా పో. ఈ గ్రామాన్ని విడిచి దరిద్రత శాపం తొలగిపోవును గాక యేసయ్య కృప ద్వారా. ఈ చెరువు మీద పడి 4 పక్కలకి పరిగెత్తును గాక. ఏంటిది రాటల నోటు? యేసయ్య కృప. హల్లెలూయా. కృపామయుడైన దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక, ఆశీర్వదించును గాక, దరిద్రత తొలగించును గాక, గ్రామం మీద దేవుని కృప వర్షములే కురిపించును గాక. హల్లెలూయా. 3 చూడండి, తీతు రాసిన పత్రికలో తిమోతి మొదటి అధ్యాయం, తిమోతి మొదటి అధ్యాయం మొదటి పత్రిక 12వ వచనం అండి. 190వ పేజీ. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు. చాలు, మన ప్రభు యొక్క, గట్టిగా చెప్పండి, ప్రభు యొక్క కృప అంట. ఈ వ్యక్తి ఎవరు? అతనే చెబుతున్నాడు, నేను పూర్వము హానికరుడను. హాని, అందరికీ హాని చేసేవాడు. గుర్రం మీద బయలుదేరి ప్రభుత్వంతో అధికారం తీసుకుని ప్రార్థన చేసే వాళ్ళందరినీ చంపుకుంటూ వెళుతున్నాడు. సౌలు అనే ఒక వ్యక్తి దూషిస్తున్నాడు. యేసు ప్రభు పేరు పెట్టుకున్న ప్రజలని, క్రైస్తవులని దూషిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, కొడుతున్నాడు, ఉమ్మేస్తున్నాడు, చంపుతున్నాడు. అలాంటి వ్యక్తి అంటున్నాడు, పూర్వము నేను, అన్నీ కలిపి ఒక మాట చెప్పండి, పాపులలో ప్రధాన పాపిని. పూర్వము, ఇప్పుడు కాదు, పూర్వం కండకావరం ఎక్కువగా ఉన్న రోజుల్లో, అహంకారం ఎక్కువగా ఉన్న రోజుల్లో, డబ్బు ఎక్కువగా ఉన్న రోజుల్లో, కులం మతం పిచ్చితో రగిలిపోతున్న రోజుల్లో మా మతమే గొప్పని ఆ ప్రజలను హింసించి హేనపరిచి చంపి హత్యలు చేసి ప్రధాన పాపిగా బ్రతికాను నేను ఒకనాడు. అయితే ఏమంటున్నాడు? తెలియక. ఆమెన్ చెప్పండి. ఇవన్నీ ఎందుకు చేశాను? యేసు తెలియక, ప్రేమామయుడైన యేసు తెలియక, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న నా యేసయ్య మాట తెలియకపోవటం వలన నేను అటువంటి దుర్మార్గపు పాప భూయిష్టమైన జీవితాన్ని నేను చేశాను. అయితే ప్రభు అయిన యేసు కృప వలన, హల్లెలూయా, నేను కనికరింపబడితిని. అంటే దేవుని కృప ఎవరి దగ్గరికి వచ్చిందో వాళ్ళ పాపం తొలగిపోతుంది. దేవుని కృప ఎవరి దగ్గరికి వచ్చిందో వాళ్ళ పాపం తొలగిపోతుంది. ఇంకొక మాట చెప్పాలంటే, పాపము ఎక్కడ ఉందో దేవుని కృప అక్కడికే వెతుక్కుంటా వస్తుంది. చపర్లు కొట్టి దేవుడి మహిమపరచండి. గుర్రం మీద అలాంటి హీనమైన పని చేయటానికి వెళుతున్న ఆ వ్యక్తిని దమస్కు గ్రామంలో ఉన్న ప్రజలను చంపటానికి వెళుతున్నాడు. క్రైస్తవుల్ని కత్తి దూసి వెళుతున్నాడు. మెట్ట మధ్యాహ్నం ఆకాశంలో నుండి ఒక గొప్ప వెలుగు ఆ గుర్రం మీద పడింది. ఆ గుర్రం కింద పడిపోయింది. ఆ గుర్రం మీద ఉన్న ఈ దుర్మార్గుడు, దుష్టుడు, హింసకుడైన పాపి కింద పడిపోయాడు మట్టిలో. పడిపోయింది అతను కాదు, అతని గర్వం పడిపోయింది, అతని పొగరు పడిపోయింది, అతని అహంకారం నేల మీద పడిపోయింది. గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. పడిపోయి కళ్ళు కనపడతల్లా. పాపము వలన అతని కన్నుల పొరలు మూసేశాయి. అప్పుడు వినపడుతుంది పరలోకము నుండి ఒక స్వరం, సౌలా సౌలా, నీవు హింసించుచున్న యేసుని నేనే అని ఆ పాపితో మాట్లాడాడు. ఇన్ని సంవత్సరాలు మట్టి ప్రార్థన చేస్తున్నావు, యేసయ్య స్వరం విన్నావా? ఇందాక
ఇందాక ప్రార్థన అయిపోయినాక ఈ జనానికి ప్రార్థన చేస్తున్నా, నూనె రాసి ప్రార్థన చేస్తున్నా. ఉపవాసం, ప్రజలు ఎక్కువగా ఉన్నారు. నిలబడి 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 నడుము లాక్కొచ్చేస్తుంది. అలాగే చేస్తున్న దేవుడు వాళ్ళని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడని. ఈలోపు ఒక అన్యుడు, యేసుక్రీస్తుని ఎరిగిన ఒక అన్యుడు గట్టిగా చేతులు పట్టుకుని కన్నీళ్ళు పెడుతున్నాడు. ఏంటయ్యా అన్న, నేను ప్రభువుని చూశానయ్యా, ఇప్పుడేనయ్యా నాకు ప్రభువు కనపడ్డాడు అన్నాడు. ఎక్కడన్నా? మీరు వాక్యం చెప్పేటప్పుడు మీ వెనకాల ఆయన కాళ్ళు నేను చూసా, ఆయన ముఖం నేను చూసా. మీ వెనకాలండి మీరు కాదు, ఆయనే మాట్లాడుతున్నాడు. నేను చూశాను, యేసు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం ఒకనాడు అతని పేరు ఏడుకొండలు. ఆ వ్యక్తి పేరు ఏడుకొండలు, పేరే పెట్టేసుకున్నాడు. అటువంటి వ్యక్తిని ఆ మహామహిమ గల పవిత్ర దేవుడు తన దివ్య ప్రత్యక్షతను ఇస్తున్న కృపాకాలం ఇది. మీరు చూడాలి యేసు ప్రభుని, కాలక్షేపం కాదు. ఈ సంవత్సరం దాటక ముందే ఆ దివ్య సుందర తేజోమయుడైన యేసు క్రీస్తు కృప మీకు ప్రత్యక్షమవును గాక, దర్శనమిచ్చును గాక. హల్లెలూయా. ఈ రాత్రి పండుకుని ఒక్కసారి అడిగి పడుకో, ప్రభువా చాలా కాలమైంది నిన్ను చూసి, ఆ దుర్మార్గుడికి కనపడ్డావే, మరి నేను నిన్నే వెతుకుతున్నా కదా, నాకు కనపడవా అని అడిగితే చిరునవ్వుతో వస్తాడు నీ దగ్గరికి ప్రభు. తన కృపగల హస్తాన్ని నీ మీద పెడతాడు. 25 సంవత్సరాల ఈ యాత్రలో ఎన్నిసార్లు ఆయన ప్రత్యక్షమై కౌగిలించుకుని చేతులతో తాకి బలపరచబట్టి ఈ రోజున నేను ఈ విధమైన పరుగుని చేయగలుగుతున్నాను రాత్రింబగళ్ళు. మీరు అట్టి ప్రత్యక్షత పొందుదురుగాక. పాపము ఎక్కడ ఉన్నదో దేవుని కృప అక్కడికి వచ్చి పాపిని రక్షిస్తుంది, నీతిమంతుడిగా చేస్తుంది పాపిని. హల్లెలూయా. నువ్వు కృప పొందావు అంటే ఇక నీ దగ్గరికి పాపము రాదు అని అర్థం. నువ్వు పాపము చెయ్యవు, పాపము నిన్ను వశపరుచుకోలేదు, పవిత్రంగా బతుకుతావు. కారణం నువ్వు కృప పొందావు. మతం మార్చుకుంటున్నారు అనుకుంటున్నారు, కాదు. పరిశుద్ధ జీవితం కొరకు యేసయ్య కృప వెతుక్కుంటూ వచ్చి నీతిమంతులుగా చేసిన అద్భుతమైన మార్పే ఇది. అందుకే ప్రభు యొక్క కృప ఎరగక ముందు ఎన్ని చేశా, ఇప్పుడు యేసయ్య కృపామయుడని ఎరిగిన తరువాత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. 166 పేజీ. నా కృప నీకు చాలును. ఇకంతే. ప్రభు ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలు. యేసయ్య మరియ గర్భములో కృపగా ఉద్భవించాడు కనుక ఆయన అంటున్నాడు, కష్టాలతో వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకునే వాళ్ళకి, కన్నీళ్లతో వచ్చి, వ్యాధులతో వచ్చి, బలహీనతలతో వచ్చి, అయ్యా వీటన్నిటి నుంచి నన్ను విడిపించు, తొలగించు అని వేడుకుంటున్నారు ఆయన్ని. అప్పుడు ఆయన చెప్పాడు, నా కృప చాలు. ఒకే ఒక్క మాట, నీ కుటుంబానికి దేవుని కృప చాలు. మనిషి చాలు అనే మాట రాటల. 4 అపార్ట్మెంట్లు కట్టినా 5వ దానికోసం ఎట్ట చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. 40 నవర్సుల బంగారం కొన్నా, 40,000 రూపాయలు రేట్ అయిపోయినా మళ్ళీ 10 నవర్సులు ఎట్టా కొనాలని ఆశలో ఉన్నారు లోకం. పరిస్థితి ఉంది. అది నేను అతిశయానికి చెప్పేది కాదు, మీరు ఆలోచించి చూడండి. 2 మోటార్ సైకిళ్ళు, పగల ఒకటి వేసుకెళ్తానికి, రాత్రి ఒకటి వేసుకెళ్తానికి, 3వ ఎప్పుడు వేసుకెళ్తాడు? చాలు అనే ఆలోచన కలగటల్లా. అది కలగాలంటే దేవుని కృప రావాలి నీ జీవితంలోకి. ఆయనే చెప్పాడు, నా కృప నీకు అన్ని అవసరతలకి. ఆమేన్ చెప్పండి. అన్ని మనిషి జీవితంలో ఉన్న అన్ని అవసరతలకి యేసయ్య కృప చాలు. ఆయనే చెప్పాడు, నా కృప నీకు చాలు అన్నాడు. అన్ని అవసరతలకి, కుటుంబపరమైన అన్ని అవసరతలకి, సేవాపరమైన అన్ని అవసరతలకి, వ్యాపారపరమైన అన్ని అవసరతలకి నా కృప నీకు చాలు. హల్లెలూయా.
చాలు, అన్నిటినీ నీకు తీర్చగలిగేది నా కృప, అది చాలు. చాలక వాటిని మరిచిపోవటానికి జనం ఏమనుకుంటారోననే సిగ్గు కూడా లేకుండా, జనం చూస్తున్నారే ఏమనుకుంటారు అనే సిగ్గు కూడా లేకుండా పొద్దు గూకేదలికి మందు బాటిలీడికి, పొద్దు గూకేసరికి మందు బాటిల్, ఆ మందు బాటిల్ వేసుకుని కొంచెం ఎక్కగానే ఇక బళ్ళు వేసుకుని రోడ్ల మీద వీర విహారం. వీళ్ళే గొప్పాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడు దాకా సాగుతుందో ఇది తెలుసా? పైన పెద్దాళ్ళుండి కప్పెట్టుకుని వీళ్ళు చేసే దరిద్ర పనులన్నీ కప్పెట్టుకుంటా వచ్చినంత కాలం ఈ వీర విహారం సాగుతుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా, బజార్లో ఎవరన్నా పట్టుకుని కొట్టబోయినా పెద్దాళ్ళు ఉన్నారు కనుక సాగిపోతూ ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు నీ పాపం నిన్ను తరుముతుంది. ఆ రోజున నీకు అవసరమయ్యేది యేసయ్య కృప. కృప అన్న యేసయ్యే. గుర్తుపెట్టుకో, కృపకు మూలమైన దేవుడితో ఆడుకుంటున్నారు కొంతమంది. హెబ్రీ పత్రికలో చదువుదామా మాట? హెబ్రీ పత్రికలో 29వ వచనమా? 10:29 206 పేజీ. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండన. కృపకు ఎదురు తిరుగుతున్నావు, కృపను తిరస్కరిస్తున్నావు, కృపతో ఆడుకుంటున్నావు. నిన్నెంతవరకు కాపాడింది దేవుని కృపని మర్చిపోతున్నావు. కృపను తిరస్కరించి అపవిత్రమైన పరిశుద్ధ రక్తాన్ని అపవిత్రంగా మారుస్తూ పవిత్రమైన యేసు సిలువ రక్తమును ఎదిరించి అపవిత్రపరుచుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నా కృపతో ఆడుకున్న వాడికి దండన తప్పదు. ఏదో ఒకరోజు నువ్వు దండించబడతావు. ఆ దండన మన మీదకు వస్తే ఇక మన తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని దండన మన మీదకి రాకముందే దేవుని కృపను ఆధారం చేసుకోండి. తిరస్కరించే యేసయ్య నామాన్ని ఆశ్రయించండి. ప్రభువా, నీ కృప నాకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకి ఆ మాట చెప్పాడు కనుకే ఆ కృపతో నింపబడి నడిపించబడుతున్నాడు. ఇక పౌలు మీ ప్రతి అవసరతకి యేసయ్యా నీ కృప ఇవ్వని అడగండి. రాబో సంవత్సరం అంతా మీ అవసరతలన్నీ కృప ద్వారా తీర్చబడును కాక. అపవిత్రత అంతా కృప ద్వారా విడిపించబడును కాక. అంధకార క్రియలన్నీ మీలో నుండి కృప విడిపించును కాక. హల్లెలూయా. మరియా, భయపడబోకు, నువ్వు దేవుని కృపను పొందావు. కృపను తిరస్కరించేది ఏది నిలవదు. కృపకు విరోధమైనది, యేసుకు విరోధమైనది ఏది నిలవదు. ఆఖరిగా తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ మాట. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కుమారుడా, కృపచేత బలవంతుడవు కమ్ము అంటే యేసు చేత బలవంతుడవు కావాలి. హల్లెలూయా. అంటే దీని వెనకున్న ఒక మాట చెప్పన, దీని అర్థం ఏంటంటే, కృప అనేదంట శక్తి యొక్క మరుగు చోటంట. దేవుని శక్తి దాగి ఉన్న చోటు ఏంటంటే దేవుని కృప. సర్వశక్తి గల దేవుడు దాగి ఉన్న చోటు ఏది? దేవుని కృప. అందుకనే కృపతో శక్తివంతులం అవ్వాలి మనం. ఎప్పుడైతే కృపలో బలవంతులమయ్యామో దైవశక్తి అక్కడ దాగి ఉంది కనుక నిన్ను అన్ని విషయాలలో బలపరుస్తడం ప్రారంభిస్తుంది. చీకటి శక్తులు, చేతబడి శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, మానవ శక్తులు మొత్తం ఏకమై నీ మీద నిలబడినా నువ్వు సర్వశక్తి దాగి ఉన్న చోట ఉన్న కృపలోకి వెళ్ళిపోవాలి. స్తుతించుకుని కృప పొందాలి, ప్రార్థించి కృప పొందాలి, యేసుని నమ్మి కృప పొందాలి, యేసుని ప్రేమించి కృప పొందాలి. కుమారుడా, కృపలో బలవంతులయ్యారనుకో, అంచె దినములలో కలిగే అంధకార శక్తులు. ఓ పిల్లని తీసుకొచ్చారు ఈరోజు ఉపవాస ప్రార్థనకి. వాళ్ళ నాన్న
చెన్నైలో పెద్ద జాబు, ఒకటే కూతురు, ఇంజనీరింగ్ ముగింపులో ఉన్నట్టుంది. వాళ్ళ అమ్మ జాబు. ఆ జాబ్ ఏంటంటే, ఆయన ఎవరండి, బీసీసీ అధ్యక్షుడు ఉండేవాడే శ్రీనివాస్ అన్న. చెన్నై క్రికెట్ టీం ఉంటుంది, పశు బట్టలు వేసి ఆడేవాళ్ళు. ఆ శ్రీనివాసన్ కంపెనీలలో అసిస్టెంట్ మేనేజర్, మొత్తానికి 12 కంపెనీలకి ఇతను. ఎన్నున్నా అతని పప్పులు బిడ్డ దగ్గర ఉడకట్లా తీసుకుని వచ్చి నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒకటే బిడ్డ. అక్కడికి వెళ్తే చేతబడి చేశారంటున్నారు, ఇక్కడికి వెళ్తే బాణామతి అంటున్నారు, ఏయో అంటున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్కగానొక్క బిడ్డ. అమ్మా ఏంటమ్మా నీ స్థితి అంటే, ఏమి లేదు అంకులు, ఇట్లా అడుగేస్తానా ఆ అడుగు అట్టాగే ఉండిపోతుంది. ఇక నన్ను ఎవరు పట్టుకోరు, కానీ పట్టుకున్నట్టు ఉంటుంది. ముందుకెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను అంటుంది. పరీక్షలు వచ్చినప్పుడే అట్లా పట్టేస్తుందంట సైతం. ఏది ఏమైనా ఒకటి మాత్రం నాకు తెలుసు, బాణమతి శక్తులు, చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, ఏ శక్తులో నాకు అనవసరం. 25 ఏళ్ళగా ఈ శక్తులతో నాకు విజయం ఇస్తూనే ఉన్నాడు తన కృపలో దాచి. తన కృపలో ఈ శక్తులన్నిటికంటే మించిన శక్తి, బలము దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ కృపచేత నీవు బలవంతుడు కావాలి. శక్తి యొక్క మరుగు చోటయున్న దైవ కృప మరియ గర్భంలో నుంచి బయటకు వచ్చింది. అందుకే ఎన్ని అవమానాలు తట్టుకోగలిగిందో. పెళ్లి కాకుండా పుట్టాడు, ఇదేదో చేసే ఉంటుంది అని రకరకాలుగా అవమానించి, వేధించి, దూషించిన వీటన్నిటికి మించిన దేవుని శక్తి తన గర్భంలో నుంచి కృపగా వచ్చింది కనుక ఆమెను కదిలించలేకపోయాయి. క్రైస్తవ్యాన్ని 2000 సంవత్సరాల నుండి ఏ శక్తి కదిలించలేకపోతుంది, ఆపలేకపోతుంది. కారణం ఏంటంటే వీటన్నిటికీ మించిన శక్తి దేవుని కృపలో దాగి ఉంది కనుక, మరుగై ఉంది కనుక. ఆ శక్తిని మీరు పొందుతున్నారు ఆరాధనల ద్వారా, ఈ క్రిస్మస్ల ద్వారా. ఆ శక్తి, ఆ దైవ శక్తి ఈ గ్రామం మీదకి వచ్చును గాక, కుటుంబాల మీదకి వచ్చును గాక, చీకటి శక్తులు పోవును గాక, చేతబడి శక్తులు పోవును గాక, దురాత్మ శక్తులు పోవును గాక. మీరందరూ బలవంతులై ఉందురు గాక ఆత్మ ప్రాణ శరీరాలలో. చొబలు కొడి దేవుని మహిమపరుచుకుందాం. క్రైస్తవ్యం ఒక బలమైన శక్తిగా నిరూపించబడుతూ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు జరిగినది బలహీనం అవటలా. అది ఎలా దొరుకుతుంది? కొరింథీయులకు రాసిన పత్రికలో ఆఖరి మాట, అది ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఇన్ని విన్నావు గనుక నీకు అనిపిస్తుంది ఆ శక్తి గల కృప నాకు కావాలి, ఆ ధనవంతుల్ని చేసే కృప నాకు కావాలి, నన్ను పాపములో నుంచి విడిపించే ఆ కృప నాకు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆఖరి వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఏం కలుగునుగాక? మరియకి కలిగిందిగా. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమించిందంట దేవుణ్ణి. అందుకని ఆ దేవుడే కృపగా ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. నీకు కృప కలగాలంటే, నీ ప్రాణాత్మ దేహాలు కృపతో శక్తిగా మారి నీ కుటుంబంలోని ప్రతి పాపము, శాపము, దరిద్రత తొలగిపోవాలంటే నువ్వు ప్రభువుని ప్రేమించాలి. ప్రేమ కూడా ఎటువంటి ప్రేమ అంట? పండగ ప్రేమ, క్రిస్మస్ పండగ ప్రేమ కాదు. అబ్బాయికి జబ్బు చేసింది కనుక అన్నీ తీసేస్తా అంటాం కాదు. ఇదేమన్నా ఆపద ముక్కులా? శాశ్వత ప్రేమ. హల్లెలూయా. పిల్లడు పరీక్షలు రాస్తున్నాడు కనుక ఇదిగోరా ఈ డబ్బులు తీసుకెళ్ళి చర్చిలో పెట్టినరా యేసయ్యకి, ఎందుకంటే పాస్ అవుతాడేమోనని ఆశ. ఇవన్నీ తాత్కాలికం. కానీ యేసుక్రీస్తు శాశ్వతుడైన దేవుడు కనుక మన ప్రేమ ఏమై ఉండాలి? శాశ్వతమైనదై ఉండాలి. హల్లెలూయా.
ఆయన రూపంలో నన్ను చేసిన దేవుణ్ణి నేను ప్రేమించాలి. ఆయన చెప్పాడు, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నన్ను ప్రేమించినట్లయితే మీకు కృప కలుగుతుంది. ఆ కృపే పాపంలో నుంచి రక్షిస్తుంది. ఆ కృపే దరిద్రతలో నుంచి విడిపిస్తుంది. ఆ కృపే నీ అవసరతలన్నిటికీ సరిపోయిందిగా మార్చబడుతుంది. ఆ కృపే మరుగైన శక్తిగా మారుతుంది. అన్ని శక్తులకి మించిన శక్తి కనుక నిన్ను కనుపాపగా కాపాడుతుంది. అటువంటి కృప నీకు కలగాలని నువ్వు కోరుకుంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువా నువ్వు ప్రేమామయుడు అని చెబుతున్నారయ్యా. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను. అలా ప్రేమించే వారందరికీ యేసు అనే కృప కలుగునుగాక. ఈ క్రిస్మస్ దినాలలో దేవుని ప్రేమ ప్రజలలో నింపునుగాక. దేవదూతలు వచ్చి ఆయన కృపను ప్రత్యక్షపరుచునుగాక. చపర్ల కొట్టి గట్టిగా మహిమపరుచుకుందాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని కృప మీకు కలుగునుగాక. ఆ కృప ద్వారా మీకు రక్షణ కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, మరుగైన శక్తి దేవుని ద్వారా దొరుకునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న వ్యక్తులని దేవుని ప్రేమ సంధించి ఆ కృపకి పాత్రులుగా చేసి పరలోక రాజ్య మోక్ష ప్రాప్తిని కలుగచేయునుగాక, కలుగచేయునుగాక. ఈ కార్యక్రమాలను ప్రేమతో ఏర్పరిచిన వారికి దేవుని కృప కలుగునుగాక. ఈ కార్యక్రమాలను ప్రేమతో పాలు పొందిన వారికి దేవుని కృప కలుగునుగాక. ప్రయాసపడిన వారికి దేవుని ప్రేమను బట్టి కృప కలుగునుగాక. ఈ గ్రామానికి దేవుని కృప కలుగునుగాక. అన్ని జనులు దైవ శక్తిని చూచుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవజనులను బలపరచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తోత్రాలు. అభిషేకుని యొక్క నోటి మాట మా హృదయానికి నెమ్మదిగా మీరు మార్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు దయ పొందుకుని కృప పొందుకున్నావు అని చెప్పన్నావయ్యా. నీ కృప చేత మీరు మమ్మల్ని బలపరచండి నాయన. నీ కృపలో ఉండే ఆ శక్తి మీరు మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాం. నీ కృప ద్వారా ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతునిగా చేయాలని నీవు కోరుకున్నావు ప్రభువా. మమ్మల్ని అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే దరిద్రతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇరుకులతో ఇబ్బంది పడుతున్నారో, నీ కృప కొరకు వేడుకొని నీ కృప ద్వారా కలిగే ఆ సమృద్ధిని, ఆశీర్వాదాన్ని నీ ప్రజలు పొందుకునేట్లుగా మీరు చేయమని కోరుకుంటున్నాము ప్రభువా. అంతేకాక సర్వశక్తివంతుడైన నీవు నీ శక్తిని, నీ ప్రభావాన్ని అయా కృపలో దాచి ఉంచావు అని మీరు చెప్పారు. నీ నామములో మేము అడుగుచున్నాము నాయన. మీ శక్తిని మేము పొందుకోవడానికి కావలసిన నీ కృపను మీరు మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఈ ప్రాంత ప్రజలను నీ శక్తిని పొందుకోవాలయ్యా. ఈ కూడికలో అడుగుపెట్టిన వారు నీ శక్తిని పొందుకోవాలయ్యా. నీ బలాన్ని పొందుకోవాలయ్యా. నీ చేత మేలు పొందుకోవాలయ్యా. సంవత్సరం చివరిలో ఈ గ్రామ ప్రజలు నీ కృపను పొందుకుని దీవించబడాలి నాయన. అట్టి గొప్ప కార్యాలు జరిగించండి. నీ దీవెన ఆశీర్వాదాన్ని కలుగు చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మా చిరునామా కే మోజెస్ హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.